3 నెలల క్రితం నేను తిరుపతి వెళ్ళాను. స్టెప్స్ ఎక్కి గోవిందరాజు దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ తిరుమలలో ఒక 2 డేస్ స్టే చేశాను నేను. ఊరుకుండు ఎందుకు లేని షాపింగ్కి వెళ్ళా తిరుపతిలో. పెద్ద కళ్ళజోళ్ళ షాపు, మంచి మంచి కళ్ళజోళ్ళు ఉన్నాయి, అన్నీ 1000 రూపాయల పైనే. సరే ఒక కళ్ళజోడు తీసుకున్నాను నేను. తీసుకుంటే జనరల్గా అన్ని లగ్జరీ ఐటమ్స్ మీద జీఎస్టీ వేస్తుంటారు. ఇతను జీఎస్టీ వేయలా. జనరల్గా ట్యాక్స్ నాలెడ్జ్ లేనివాడు ఏంట్రా బాబు వీడు జీఎస్టీ వేయలేదు మర్చిపోయాడా ఏంటని వెళ్ళి షాప్ ఓనర్ని క్వశ్చన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సార్ నేను కంపోజిషన్ ట్యాక్స్ పేయర్ సార్, నేను జీఎస్టీ కలెక్ట్ చేయను అని చెప్తాడు. పాపం ఏంటంటే ఎంత మంచోడు వీడు జీఎస్టీ తీసుకొని అంటున్నాడు అని హాయిగా వెళ్ళిపోతాడు. బట్ ట్యాక్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ కంపోజిషన్ ట్యాక్స్ పేరేంది, నార్మల్ ట్యాక్స్ పేరేంది బాగా నాలెడ్జ్ ఉంటుంది, అవగాహన ఉంటుంది. అది మనం ఈరోజు ఒక 2 hours లెక్చర్ తీసుకుందాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్